నల్లపిల్లి ఎదురు వస్తే అశుభమని ఆగిపోతున్నారా? అసలు ఈ నమ్మకం ఎలా పుట్టింది? పాతకాలంలో ప్రజలు ఒక ఊరి నుండి మరో ఊరికి ఎడ్ల మీద లేదా గుర్రాల మీద వెళ్ళేటప్పుడు రాత్రి వేళల్లో అడవి పిల్లులు లేదా పులులు ఎదురు వచ్చినప్పుడు వాటి కళ్ళు చీకట్లో భయంకరంగా మెరుస్తాయి. వాటిని చూసి గుర్రాలు, ఎడ్లు భయపడి బండిని పక్కకు లాగేవి లేదా ఆగిపోయేవి. అందుకే ప్రయాణికులు కాసేపు ఆగి అవి వెళ్ళిపోయాక ప్రయాణం మొదలు పెట్టేవారు. కేవలం జంతువుల భద్రత కోసం మొదలైన ఈ అలవాటు కాలక్రమేణా నల్లపిల్లి ఎదురు వస్తే అశుభం అనే మూఢనమ్మకంగా మారిపోయింది. నిజానికి పిల్లి ఏ రంగులో ఉన్నా దానికి మన అదృష్టానికి ఎటువంటి సంబంధం లేదు. ఈజిప్ట్ వంటి దేశాల్లో అయితే నల్లపిల్లిని అదృష్టానికి చిహ్నంగా పూజిస్తారు. ఇప్పటికి కూడా మనం ఇలాంటి పాత భయాలను మోయడం అవసరమా? పిల్లి కేవలం తన దారిలో తాను వెళ్తుంది. మీరు ఇప్పటికీ నల్లపిల్లి ఎదురు వస్తే ఆగుతారా లేదా? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం పూరణమిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి.